తెలుగు భాష సామాన్య ప్రజల దగ్గర నుంచి మహాజ్ఞానులైన సారస్వత పండితుల వరకు ఎవరు మాట్లాడినా అది పాండిత్యమే, అది అలంకారయుక్తమే. భాష అంటే మన గతపు గుండె ఘోష, భాష అంటే మన వర్తమాన శ్వాస, భాష అంటే మన భవిత పైన ఆశ. తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా, పదము విన్న చాలు మనసులోనా. నాకు ఎప్పటి నుంచో చాలా డౌట్స్ చిన్నప్పటి నుంచి అనమాట. ఎందుకంటే ఎక్కువ చదువుకోవడం అంటే నాకు కొంచెం ఇష్టం ఉండేది కాదనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. ఈ రోజు చదివిన రోజు అంటూ లేదు, ఎందుకంటే ఈరోజు జనాలకు ఉపయోగపడే నాలెడ్జ్ నేను ఇవ్వాలి కాబట్టి. సో అప్పుడు చిన్నప్పుడు చదువు కొంచెం ఇష్టం లేదు కాబట్టి ఏవో క్వశ్చన్స్ వచ్చేటివి. దాంట్లో ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎవరు ఈ అక్షరాలను ఇన్వెంట్ చేసిరు, అసలు ఎట్లా ఇన్వెంట్ చేసిరు వీళ్ళు, దీన్ని ఇట్లనే ఎందుకు రాయాలి? ఎందుకంటే మన ఇంగ్లీష్ లెటర్స్ రాయడం చాలా ఈజీ, ఓకే, బట్ మన తెలుగు రాయడం అనేది చాలా టఫ్. అవును, అంటే ప్రపంచంలో తెలుగు అనేది చాలా టఫ్ లాగా చాలా మంది చూస్తారు, ఎందుకంటే ఒత్తులు అవన్నీ కూడా ఉంటాయి కదా సార్. సో అసలు ఈ తెలుగు రిలేటెడ్ అక్షరాలు కావచ్చు, ఇంగ్లీష్ రిలేటెడ్ అక్షరాలు కావచ్చు, అసలు ఎవరు కనుక్కున్నారు, ఎట్లా కనుక్కున్నారు, ఎందుకు కనుక్కున్నారు? అసలు అక్షరం అనేది మన భావానికి ఇచ్చే ఒక స్వరూపం. ఓకే, అక్షరం అంటే ఏంటంటే ఒక తరం కష్టపడి సంపాదించిన విజ్ఞానాన్ని ఆ తరంతోనే పూర్తి అవ్వకుండా ఇంకొక తరానికి అందించాలి కాబట్టి ఒక మీడియం కావాలి కాబట్టి అక్షరాన్ని కనిపెట్టారు. ఓకే, ఆ అక్షరమే లేకపోతే నాకు తెలిసిన విద్య అంతా నాతోనే అంతరించిపోతుంది. సూపర్. ఆ అక్షర రూపంలో నేను నిక్షిప్తం చేస్తాను కాబట్టి నా తర్వాతి తరాలు చదువుకుంటారు దాన్ని. ఆ ఐడియాతో అక్షరాన్ని కనిపెట్టడం జరిగింది. హీరోగ్లిఫిక్స్ అంటారండి. పాత రోజుల్లో నా దగ్గర ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఒక కంచెలో పెట్టేసి ఒక చోట నేను పెట్టేసి ఉదయాన్నే చూశాను. మధ్యలో ఒక పులొచ్చి తీసుకెళ్ళిపోయిందా, లేకపోతే పెద్ద గద్దొచ్చి తీసుకెళ్ళిపోయిందా ఒక మేకపిల్లని, నాకు తెలియదు. అప్పటికి చదువు రాదు, అప్పటికి నెంబర్లు లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే గోడ మీద గీతలు గీసేవాళ్ళు. ఈ గీతలన్నీ ఇన్ని గొర్రెలు లోపలికి వెళ్ళాయి, అన్ని గీతలు మళ్ళీ చూసుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఈ గీతలన్నీ సరిగా ఉన్నాయా లేదా. అలా తయారయ్యి ఒక మట్టి గోడల మీద గీతల రూపంలో చిన్న చిన్న బొమ్మల రూపంలో, అక్షరాలు లేవు అప్పటి, హీరోగ్లిఫిక్స్ అంటారు. ఆ అక్షరాల రూపంలో ఆ చిన్న చిన్న గీతలు బొమ్మల రూపంలో తయారైనది మెల్లమెల్లగా ఒక రూపాంతరం చేసుకుని సైంటిఫిక్ గా చేసి ప్రపంచం అంతా ఏ అంటే ఇలాగే ఉండాలి, బి అంటే ఇలాగే ఉండాలి అని రావడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. సో గ్రీక్ నుంచి లాటిన్ నుంచి ఆ కాంబినేషన్ తీసుకుని ఇప్పుడు అది రావడానికే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏబిసిడీలు వచ్చాయి. ఇక అట్లాగే మన తెలుగు భాష, తమిళ భాష, చాలా అంటే అక్షర రూపం లేని భాషలు కూడా చాలా ఉంటాయి. మీరు ఆఫ్రికాకి వెళ్తే చాలా కంట్రీస్, చాలా ప్లేసెస్ లో స్వహేల్ అనే భాష ఉంటుంది. వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి రాయడానికి అక్షరం ఉండదు, వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తారు. సో చాలా భాషలకి లిపి లేదు, లిపి ఉన్న భాషలు అద్భుతం అనమాట. సో మన భాష ఈ మధ్య మనకి తెలుగు కూడా ప్రాచీన భాష హోదా వచ్చింది. కన్నడ భాష, తమిళ భాష మన భాషలతో కంపేర్ చేస్తే తమిళ తెలుగు భాషలో చాలా ప్రాచీనమైన భాషలని మనకు కూడా వచ్చింది. ఆచార్య బద్రిరాజ కృష్ణమూర్తి గారని ఆయన లిపి పూర్వోత్తరాలను ఒక పుస్తకం రాశారు. అసలు ఆ లిపి ఎక్కడి నుంచి మొదలైంది, చిన్నగా ఉండే సున్నా దగ్గర నుంచి ఆ మొదలయ్యి అలాగా అక్షర రూపాన్ని ఇవ్వడం జరిగింది. సో అక్షరాల గురించి చరిత్ర చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు నుంచి ఇంకా బాగా రాయడం కూడా మొదలు పెడతారు ఆ చరిత్ర చదివితే. అంటే నిజంగా అనిపించింది అనమాట. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ గురించి ఎవరన్నా నేర్చుకోవాలంటే మీరు అన్నట్టు చరిత్ర నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆ ఎమోషన్తో ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళకి బాగా రాయగలుగుతారు. ఎక్సలెంట్. చరిత్ర తెలియదు కాబట్టి ఇట్లా ఇప్పుడు నాలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని అనిపిస్తుంది నాకు. చాలా మంచి మిత్తుని అది బ్రేక్ చేశారు. థ్యాంక్ యూ.